strong hearts, not just rules. Parents are the first teachers and the home is the first school. So let us learn how love, patience and guidance can help to raise happy and confident children. An honorable psychologist, Mr. Pratyusha Subbarao sir, he belongs to Neswapet. Respected chairman of Sindhu Educational Institutions, Mr. K.V. Ramakrishna sir, the director, Mr. K. Sai Krishna sir, the principal of high school, R. Narasimha Rao sir, the principal of primary, K. Indira ma'am. नमस्तुभ्यं सिद्धिर्भवतु मे सदा
claps for their mesmerizing performance.
ఈ ఒక్కరోజు వర్క్షాప్కి చేసిన సింధు ఫ్యామిలీలో భాగస్వాములైన తల్లిదండ్రులందరికీ స్వాగతం. ఒక్కొక్క స్కూల్కి ఒక రకమైన ప్రత్యేకత ఉంటుంది. ఒక స్కూలు ఆటలు ఆడించడంలో ముందుంటుంది, ఇంకొక స్కూలు ఐఐటి ఫౌండేషన్లో ముందుంటుంది, ఇంకొక స్కూలు ఇవేమీ లేకుండా ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన మార్క్స్ వాటిని అందివ్వడంలో ముందుంటుంది. ఒక్కొక్క స్కూల్కి అట్లా ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది. మరి సింధు స్కూల్ ప్రత్యేకత ఏంటి అని ఎవరిని అడిగారనుకోండి, ఏం చెప్తామండి? బాగుంది. మా పేరెంట్స్ అందరికీ మా స్కూల్ అర్థమైంది. సింధు స్కూల్ ప్రత్యేకత ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్, విద్యార్థుల యొక్క సమగ్ర వికాసం, గ్లోబల్ ఎడ్యుకేషన్ విత్ ఇండియన్ వాల్యూస్. కేవలం ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన ఉండే మార్కులు మాత్రమే కాదు, పిల్లలకి 5C ఫార్ములా. ఫస్ట్ C కాన్సెప్ట్, సెకండ్ C కమ్యూనికేషన్, థర్డ్ C క్రియేటివిటీ, ఫోర్త్ C కో-కరిక్యులర్ యాక్టివిటీస్. మరి 4 ఉంటే సరిపోదు, టెక్నాలజీలో కూడా బలంగా ఉండాలి. అందుకనే కోడింగ్ కూడా లాస్ట్ ఇయర్ నుంచి యాడ్ చేసాము. మరి 5 ఉంటే సరిపోదు, ఈ 5టిని సరిగ్గా ఉపయోగించుకోవడానికి కావలసిన చివరి C, అసలైన C క్యారెక్టర్. ఈ 6C ఫార్ములాతో పిల్లల యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్, సమగ్ర వికాసం కోసం మన స్కూల్లో ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది. సో దాంట్లో భాగమే ఈరోజు మనం ఏర్పాటు చేస్తున్న ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. మరొకసారి అందరికీ స్వాగతం. ఇది కేవలం ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ మాత్రమే కాదు, హార్ట్ ఆఫ్ పేరెంటింగ్. పేరెంట్స్ యొక్క మనసులతో, పిల్లల యొక్క ఆశయాలతో మనం ఏ విధంగా వ్యవహరించాలనే విషయాలను చర్చించుకోవడం కోసం మనం ఈరోజు ఇక్కడ కలిసాము. మన పాంప్లెట్లో అలాగే స్టేజీ పైన కూడా ఒక మంచి కొటేషన్ పెట్టింది. ఏంటంటే, పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అండ్ టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్. అమ్మ ఒడి ఒక బడి, ఒక గుడి అని చెప్తారు. స్కూల్లో మేము తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ టీచ్ చేస్తాం. కానీ ఈ సబ్జెక్ట్స్ అన్నిటికంటే మించిన ఒక సబ్జెక్ట్ ఉంది. అదేంటంటే హౌ టు లివ్. ఒక వ్యక్తి ఎలా జీవించాలి సమాజంలో, అది అందించేది పేరెంట్స్. వి గివ్ ఎడ్యుకేషన్, పేరెంట్స్ గివ్ డైరెక్షన్. సో మీరు, మేము, మనమందరం కలిసి మన పిల్లల యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలో చర్చించుకోవడం కోసం ఈరోజు ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ వర్క్షాప్ మనం ఏర్పాటు చేస్తున్నాం. సో we together we continue this journey. So today it's not a only workshop, it's a journey. ఇది ఒక మన పిల్లల ఉజ్వలమైన భవిష్యత్తుని నిర్మించడానికి మనం చేసే ఒక కంటిన్యూస్ జర్నీ ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. నన్ను ఒక ఆయన అడిగారు, సార్ మా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా మేము వర్క్షాప్లో ట్రైనింగ్ తీసుకోవాలా అని చెప్పి నేను నవ్వుతూ అడిగానండి. మన ఇంటికి మనం ఒక మంచి టీవీ తెచ్చుకున్నాం అనుకోండి, 56 ఇప్పుడు 72 పెద్ద పెద్ద ఎల్ఈడి టీవీస్ వస్తున్నాయి. మనకి టీవీ ఇంటికి రాగానే దాంతోపాటు ఏమి ఇస్తారండి? బిల్ ఇస్తారు, మాన్యువల్ ఇస్తారు. అంటే ఆ టీవీని ఎలా ఆపరేట్ చేయాలో దాంట్లో ఉంటుంది. ఒక మంచి ఖరీదైన ఫ్రిడ్జ్ కొనుక్కొని తెచ్చుకున్నాం అనుకోండి, ఏం చేస్తారు? దాంతోపాటు
మాన్యువల్ ఇస్తారు. అవునా కదా? మాన్యువల్ ఇస్తారు కదా. అంటే ఆ వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలో ఆ మాన్యువల్లో ఉంటుంది. అలాగే మీరు ఆలోచించండి, మనం ఏదైనా ఒక విషయంలో ముందుకు వెళ్ళాలంటే మనకి ట్రైనింగ్ అవసరం. సపోజ్ ఇక్కడ అందరూ తల్లులు చాలామంది ఉన్నారు. పెళ్లి చేసే ముందు ఇంట్లో అమ్మ మనకి వంట చేయడం నేర్పిస్తుంది. సో వీ లర్న్ కుకింగ్ బిఫోర్ గెట్టింగ్ మ్యారీడ్. పిల్లలు ఎగ్జామినేషన్ రాయాలంటే వాట్ డు దే డూ? దే లర్న్ సబ్జెక్ట్స్. అవునా కదా? చాలామంది తండ్రులు ఉన్నారు, ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఏం చేస్తాం? ఒక ఉద్యోగం స్టార్ట్ చేయాలంటే ముందు ఇంటర్న్షిప్ ఉంటుంది, ముందు ఒక ట్రైనింగ్ తీసుకుంటారు. 3 నెలలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, తర్వాత ఒక కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు. ఇవాళ ఒక జాబ్ చేయాలి అంటే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మనం జాబ్ చేయడం ప్రారంభిస్తాం. అది ఆలోచించండి, మన జీవితంలో అత్యంత ప్రధానమైన మన పిల్లల్ని మనం కన్న తర్వాత మనకి ఎవరైనా మాన్యువల్ ఇస్తారా? ఇస్తారండి. డెలివరీ పూర్తి ఇంటికి వచ్చేటప్పుడు మాన్యువల్ ఇస్తారా? మీ పిల్లల్ని ఇలా తెచ్చుకోవడము అని చెప్పి. చూడండి, ఎటువంటి మాన్యువల్ లేదు. జీవితాంతం మనతో పాటు ఉంటే మన పిల్లలు మనతో ఎలా ఉండాలి, మనం వాళ్ళతో ఎలా ఉండాలో తెలియజేసే ఒక ట్రైనింగ్ ఏమన్నా మనకు ఉంటుందా? లేదు. అందుకే ఈరోజు మనం ఏర్పాటు చేస్తున్న ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ వర్క్షాప్. పిల్లలు భగవంతుడు మనకిచ్చిన ఒక గొప్ప బహుమతి. నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను, పిల్లల్ని పెంచడం అనేది ఇట్స్ నాట్ ఏ రెస్పాన్సిబిలిటీ. ఇది భగవంతుడు మనకు కలిగించిన ఒక అవకాశం. పిల్లలు మన దగ్గరికి వచ్చిన తర్వాత, మన జీవితంలో ప్రవేశించిన తర్వాత మనం వాళ్ళని ఎక్స్చేంజ్ చేసుకోగలమా? విజయదశమి, సంక్రాంతి ఆఫర్లు వస్తున్నాయి. మీ పాత టీవీ ఇచ్చి కొత్త టీవీ తెచ్చుకోండి, మీ పాత కార్ ఇచ్చేసేసి కొత్త కార్ తెచ్చుకోండి. కెన్ బి ట్రాన్స్ఫర్ అవ్వచ్చింది, కెన్ బి ఎక్స్చేంజ్ అవ్వచ్చింది, కెన్ బి సెల్ అవ్వచ్చింది. మన పిల్లల్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోలేము, ఎవరికి అమ్ముకోలేదు. పిల్లలు భగవంతుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప బహుమతి. సో ఆ బహుమతిని మనం ఎలా స్వీకరించాలి, దానికోసం ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. అందుకోసం ఈరోజు మనం ఇక్కడ కలిసాం. మనందరం పిల్లలుగా ఉన్నప్పుడు ఇలాంటి వర్క్షాప్స్ మనకు జరిగినాయి కదా? జరిగాయండి? జరగలేదు. ఈ కోడింగ్, ఈ అడల్ట్ వర్క్, ఈ పేరెంట్స్ మీటింగ్స్, ఈ స్పోకెన్ ఇంగ్లీష్, ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్, ఇలా ఎన్నో మనం చేస్తున్నాం. అవన్నీ మనకున్నాయా? లేవు. సో మన పిల్లలకి మనం వాళ్ళ చైల్డ్హుడ్ ఒక గోల్డెన్ మెమరీగా ఉండాలి, వాళ్ళ బాల్యం ఒక అద్భుతంగా ఉండాలి. మన పిల్లలు పెరిగి పెద్దవుతారు. కొద్ది రోజుల తర్వాత ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో విదేశాలకు వెళ్ళిపోతారు. కానీ లైఫ్ లాంగ్ వాళ్ళు గుర్తుంచుకునేది ఏంటి? మనం ఇచ్చిన ప్రేమ, పిల్లల పట్ల మన అండర్స్టాండింగ్, మనం పిల్లల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాం, ఇది పిల్లలతో పాటు శాశ్వతంగా ఉండిపోతాయి. ఒకటి, చిల్డ్రన్ దే లిజన్ లెస్, చిల్డ్రన్ దే లిజన్ లెస్, దే అబ్జర్వ్ మోర్. వాళ్ళు మన సలహాలను ఎక్కువ వినడానికంటే మనల్ని ఒక రోల్ మోడల్గా అబ్జర్వ్ చేస్తారు. తక్కువ వింటారు, ఎక్కువ చూస్తారు, ఎక్కువ అనుకరిస్తారు. సో అలాంటి మన పిల్లలకి మనం ఎలాంటి రోల్ మోడల్ని అందివ్వాలి, దానికోసం ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పటికీ ఇప్పటికీ మొత్తం మారిపోయింది. మీరు గుర్తించుకోండి, రాత్రిపూట మనల్ని పండుకోపోయేటప్పుడు మన పేరెంట్స్ ఏమనేవారు? అరే టైం అవుతుంది, లైట్ ఆపేలా అని వాడుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నావు మనం? ఎస్ రైట్. ఏమంటున్నావు? అరే ఇంక ఫోన్ ఆపరా అంటున్నాం. అంతకుముందు ఎవరైనా ఇంటికి వస్తే కొంచెం మంచి నీళ్ళు తాగుతారా, కాళ్ళు కడుక్కోండి అని చెప్పేవారు.
ఇప్పుడు ఇంటికి వస్తే ఏమడుగుతున్నారు, వాళ్ళు ఏమడుగుతున్నారు, సార్ మీ వైఫై పాస్వర్డ్ నెట్ కనెక్టివిటీ మా ఇంట్లో ఉంది అని చెప్పి మనం వాళ్ళని స్వాగతిస్తున్నాం. పిల్లల్ని ఈనాటి పౌరులే, ఈనాటి పిల్లలే రేపటి పౌరులు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా చెప్పట్లా, నేటి పిల్లలే నేటి పౌరులు. అంటే పిల్లల యొక్క అండర్స్టాండింగ్ ఎబిలిటీస్, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ స్కిల్స్, నైపుణ్యాలు అద్భుతంగా పెరిగినాయి. మనందరికీ తెలియని ఎన్నో ఫోన్ ఆప్షన్స్ మన పిల్లలు బాగా అప్డేట్ చేస్తారా లేదా, మనకు తెలియదు. దాంట్లో ఏముంటుంది, ఎక్కడెక్కడ కొట్టేసి తెచ్చేస్తాడు వెంటనే, ఎదుగు అని చెప్పేస్తారు. కాబట్టి మన పిల్లలు ఎన్నో స్కిల్స్ మనం నేర్చుకుంటున్నారు. సో ఆ కాలానికి తగినట్టుగా, మన పిల్లల యొక్క స్కిల్స్కి తగినట్టుగా, ఈ మారుతున్న కాలానికి తగినట్టుగా మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. దానికోసం ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. సో అలాంటి ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ చేసిన మీ అందరికీ కూడా స్వాగతం పలకాలి. మరి ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్లో మనం ఎలా ఉండాలి, ఎలా దీన్ని రిసీవ్ చేసుకోవాలి, ఎందుకు ఒక రోజు కార్యక్రమం మీ అందరికీ టైం చెప్పి ఒక బ్యాడ్జీ ఇచ్చి, అబ్రహం లింకన్ లెటర్, ఆయన అమెరికన్ ప్రెసిడెంట్, వాళ్ళ పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు వాళ్ళ టీచర్స్కి ఒక లెటర్ రాస్తారు. ఆయన ఆ లెటర్ని మీకు తెలుగు అనువాదం ఇచ్చింది. మనం ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్లో ఎంత ముందున్నాం, ఎంత బాగా మనం చేయగలుగుతున్నాం. ఒక అసెస్మెంట్ షీట్ ఇచ్చారు మీ అందరికీ. దాంతోపాటు ఒక మంచి బుక్ ఇచ్చాము, మీరే మంచి తల్లిదండ్రులు అని చెప్పేసి. ఒక మంచి తల్లిగా, మంచి తండ్రిగా మనం ఎలా ఉన్నాం అనే విషయాలు పరిశీలించుకోవడం కోసం ఒక 100 పాయింట్స్ ఇచ్చారు. సో ఇంత కష్టపడి ఒక రోజంతా చెప్పి ఒక పట్టిషా సుబ్బారావు గారు, మన రినౌండ్ సైకాలజిస్ట్, రాష్ట్ర స్థాయిలో కొన్ని వేల లక్షల మంది విద్యార్థుల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి, మన నసరావుపేట వ్యక్తి. మన నసరావుపేటలో ఇక్కడే ఈ మున్సిపల్ హై స్కూల్లో, ఇక్కడే ఈ కాలేజీలో చదువుకున్నారు. ఒకసారి వారిని మన అప్రిసియేషన్తో, మన కర్తార్థంతో ఆహ్వానించారు. వారు మన కార్యక్రమానికి ఈరోజు వచ్చేసారు. మరి రోజంతా ఈ కార్యక్రమంలో మనందరం ఉండడానికి ఎందుకు ఇంత ప్రయత్నం చేశామంటే, నేను ముందే చెప్పాను, సమగ్ర వికాసం. పిల్లల్ని సక్సెస్ఫుల్ చిల్డ్రన్గా మేము మార్చాలనుకుంటున్నాం అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా పిల్లలు సక్సెస్ఫుల్ చిల్డ్రన్గా ఉన్నారు. నేను కూడా చేయగలుగుతాను, సంతోషం. ఇంకో ప్రశ్న అడుగుతారు, మన పిల్లలు హ్యాపీ చిల్డ్రన్గా ఉండాలనుకుంటున్నాం అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంతోషం. మన పిల్లలు సక్సెస్ఫుల్గా ఉండటం మాత్రమే సరిపోదు, హ్యాపీ చిల్డ్రన్గా ఉండాలి. దానికోసం ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ సంతోషంగా ఆడుతూ పాడుతూ వాళ్ళ చదువుని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో మనకు తెలియజేసే ప్రోగ్రామ్ ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. సో ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్లో ఓపెన్ మైండ్తో, మా పిల్లల గురించి మేము ఎలా ఉండాలో మాకేం చెప్తారు అనే మైండ్తో కాకుండా ఓపెన్ మైండ్తో మనం కూడా మారాలి, తెలుసుకోవాలి అనే ఒక ఓపెన్ మైండ్తో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేద్దాం. ఏదో వచ్చి చూసేద్దాం, ఒక గంటసేపు అలా అంతే హాయ్ చెప్పేసి ఫోన్ చేసి వెళ్ళిపోదాం అని కాకుండా, ఒక 1 డే సాయంత్రం 4:30 వరకు ఇది మన కోసం మనం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. పూర్తి సమయం పార్టిసిపేట్ చేద్దాం. చివరిగా ఒకే మాట చెప్తాను. సో let us learn together. Let us learn together. And let us raise our children in a happy home. Sindhu School plus Sindhu School parents is equal to successful and happy students. ఇది మీ దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాయి. ఇప్పుడు ల్యాబ్స్ కొట్టచ్చు మన. సో సింపుల్గా చెప్పాలంటే ఈరోజు మన ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం లెట్ us వర్క్ టుగెదర్. మన స్కూల్,
మన పేరెంట్స్ కలిస్తే సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ చిల్డ్రన్, వాళ్ళని అట్లా హ్యాపీ చిల్డ్రన్గా సక్సెస్ఫుల్ చిల్డ్రన్గా మార్చడం కోసం మనం ఏర్పాటు చేసుకున్న వర్క్షాప్ ఇది. కాబట్టి మనందరం కూడా కలిసి మన పిల్లల యొక్క ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేద్దాం. దాంట్లో భాగంగానే మనం ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్లో హార్ట్తో పాల్గొన్నాం. సో వన్స్ అగైన్ సిన్సియర్లీ ఐ విష్ యూ వెల్కమ్ టు ఆర్ట్ ఆఫ్